హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. పాలన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంటే చాలా కమ్మగా ఉంది అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారి టైంలో గజ్జల మల్లారెడ్డి గారు ఏమన్నారో దాన్ని రిపీట్ చేసి చెప్తూ, కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. పాలన ఎలా ఉంది అంటే కమ్మగా ఉంది. అన్ని కులాలని కలిపి మీకు అర్థం చేసుకోండి, అన్ని కులాలను కలిపి పాలన ముందుకు సాగాల కానీ ఒక్క కమ్మ కులం వారిని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగకూడదు అనే విధంగా ఆయన మాటలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది, అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే ఆయన ఏమంటున్నారంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన వర్గానికి చెందిన వారికి మాత్రమే అన్ని పదవులు ఇస్తున్నారు, వారికి మాత్రమే అనుకూలంగా పాలన సాగుతుంది అనే విధంగా ఆయన మాటలు ఉన్నాయన్నమాట. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉన్నాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం, మన తర్వాతనే. అయితే ఇది ఎంతవరకు నిజం, అసలు ఇలాగా చంద్రబాబు నాయుడు గారు చేసే అవకాశం ఉందా, అసలు ఈ కులాలు రాజకీయాల్లో ఎంతవరకు చూస్తాయంటే డెఫినెట్గా రాజకీయాల్లో కులాలు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, అందులో అయితే అబద్ధం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కులాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, జగన్ గారు కులాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కులాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది చూస్తే నిజానికి చంద్రబాబు గారు కానీ జగన్ గారు కానీ కులాలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తారు అంటే మనం నమ్మడం కష్టం. ఎందుకంటే ఈ కులాల కంటే కూడా అతీతమైన శక్తి ఒకటి ఉంది, అదే ధనికులం, ధనకులం. ఈ కులానికే చంద్రబాబు గారైనా జగన్ గారైనా ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఇందులో ఎక్సెప్షన్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన ఈ ధనకులం అనే దాన్ని పెద్దగా పట్టించుకోరు అని మొన్నటి వరకు అనుకున్నాం, మొన్న రాజకీయాల వరకు. కానీ ఆయన కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా చంద్రబాబు గారితో కలిసి సాగాల్సి వచ్చినప్పుడు ఆయన కూడా ధనకులానికే ఓటేశారని చెప్పొచ్చు. ఈ మొన్న 2024 జరిగిన ఎన్నికల్లో ఏంటి చంద్రబాబు గారు ధనకులానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి, కమ్మ కులానికి ఎవరేంటి అని అనుకుంటున్నారా? లేదు, ఆయనకు మనసులో అయితే తమ కమ్మ కులానికి వారికి అన్ని ఛాన్సులు ఇవ్వాలని ఉంటది, కానీ దానికంటే శక్తివంతం అనేది ఈ ధనకులమే. ఈ ధనికులం అనేది మాత్రమే చంద్రబాబు గారు ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చేది. అయితే ఇప్పుడు ఈ కమ్మ కులంలో వారు మాత్రం మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఉండాలని కోరుకోవడం ఆయన చేస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు గారు మాత్రం వీళ్ళు కోరుకున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకే అన్ని పదవులు ఇస్తున్నారంటే మాత్రం అది నిజం కాదు. చంద్రబాబు గారు ఇచ్చేది ఇంపార్టెన్స్ ఒక్క ధనికులకు మాత్రమే. ధనం ఉంటే ఎవరికైనా ఇస్తారు. అంతెందుకు, ఈ ఆదినారాయణ రెడ్డి గారు ఎవరైతే చెప్పారో ఆయన కూడా చాలా ధనికుడే. ఆయన ఎన్ని పార్టీలు మారాడు, వైసీపీలో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీలోకి వచ్చాడు. ఆయన కూడా ఏమి ఎక్సెప్షన్ కాదు. ఆయన కూడా కులానికి ఏమి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే టైప్ కాదు. కులానికి ఇంపార్టెన్స్ ఇచ్చేటైతే అయితే ఆయన జగన్ గారి కులంలోనే ఉండాలి కదా, ఆ కులాన్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన? అలాగే చౌదరీస్ చాలా మంది వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, అలాగే జనసేనలో కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ ధనికులందరూ కూడా ఒక కులమే. వాళ్ళు ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు అవసరం వస్తే వాళ్ళ ఈ ధనం ద్వారానో లేకపోతే వేరే ఛానల్స్ ద్వారానో ఏదో రకంగా వాళ్ళు కలిసిపోతారు. ఈ పేదవాళ్ళకు పేదోడు కులానికి ఎవరైనా అవకాశం ఇస్తున్నారు అంటే అది నో ఛాన్స్ అనమాట. ధనికులకు మాత్రమే వీళ్ళు అవకాశాలు ఇస్తారు. అందులో కొద్ది గొప్ప ఒక పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ అవి ఉండొచ్చు, కానీ ధనికులకే అందరూ ఇచ్చేది ఇంపార్టెన్స్. ఎందుకంటే మనకున్న ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా ధనికులకు తప్ప ఏ కమ్మ కులానికో, రెడ్డి కులానికో, కాపు కులానికో, లేకపోతే మాది కులానికో, మాల కులానికో, లేదంటే బ్రాహ్మణ కులానికో, వైశ్య కులానికో, రాజుల కులానికో చూసి ఛాన్స్లు ఇవ్వడం అనేది మాత్రం అసాధ్యం. ఎందుకంటే అది కేవలం కల్పితం మాత్రమే, అది నిజం కాదు. కేవలం ధనికులు మాత్రమే రాజకీయాల్లో పనికొస్తారు. అది మొన్న పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది, చంద్రబాబు గారు చాలా క్లియర్ గానే చెప్పినట్టున్నారు ఆయనకి. ఎందుకంటే ఈ ధనం లేకపోతే గెలవడం కష్టం అనేది, లేదంటే ఓట్లు కూడా వేయరు కదా. ఇప్పుడు అంత కాపు కులస్తులందరూ పవన్ కళ్యాణ్ గారికే ఓట్లు వేసుంటే ఆయన ఎప్పుడో కనీసం సీఎం కాకపోయినా సీఎం స్థాయిని, సీఎం చైర్ ని కంట్రోల్ చేయగల శక్తి ఆయనకు ఉండేది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మాది ఎస్సీలు ఎక్కువ కులస్తులు, వాళ్ళ కులం వాళ్ళకే మాత్రం ఓటేసి ఉంటే ఈ రెడ్లు, చౌదరీస్, ఈ కాపులు ఎవరు గెలిచే ఉండేవారు కాదు కదా. అలా అయితే వాళ్ళ కులం వాళ్ళు సీఎం కుర్చీని నియంత్రించగలిగే శక్తి కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఈవెన్ ఈ ఎస్సీ ఎస్టీలైనా, బీసీలైనా, కాపులైనా, కమ్మలైనా, రెడ్లైనా అందరూ ఓటేసేది ఒక్క ధనికులకు మాత్రమే. ధనికులు మాత్రమే
ఎవరైనా ఇంపార్టెన్స్ ఇచ్చేది. కులం అనేది ఉందా అంటే ఉంటది, కానీ అది కేవలం ఇప్పుడంటే ఈ ధనాన్ని పంచిపెట్టడంలో కొంచెం పంచిపెట్టిన తర్వాత కూడా గెలవాలి అంటే అప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉంటది కులం. అప్పుడు మాత్రమే కుల ప్రస్తావన అనేది వచ్చేది. ఏంటంటే ఇంకా డబ్బులు పంచిపెట్టడం తక్కువ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ కులాల ప్రస్తావన తీసుకొస్తారు. నువ్వు మన కులవాడు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడానికి మాత్రమే. ఎవరికైతే ఈ పిచ్చి ఉంటుందో వాళ్ళు డబ్బులు లాస్ అవుతారనమాట. సో కులం అనేది చంద్రబాబు గారు ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే అస్సలు ఎవరు, కేవలం ధనికులకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు. జగన్ గారైనా ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ విషయంలో కొంచెం ఎక్సెప్షన్ అని చెప్పాలి. ఆయన మనసులో అందరికీ అవకాశాలు ఇవ్వాలి, అంత తమ కాపు కులానికే కాదు, కమ్మ కులానికే కాదు, రెడ్డి కులానికే కాదు, ఎస్సీలకే కాదు, బీసీలు అందరినీ కలుపుకొని వెళ్ళాలని ఆయన అనుకున్నా సరే ఆయన కూడా చేయలేడు. ఎందుకంటే ఒకవేళ ఈయన అవకాశం ఇచ్చినా అది ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. 2 సార్లు ఆయన ఎలక్షన్లో చాలా మందికి ఆయన కొంచెం డబ్బు లేని వాళ్ళకి, క్రింది కులస్తులకి, అన్ని కులస్తులకి కూడా కలిపి ఆయన టికెట్లు ఇచ్చారు. కానీ ఆయన గెలవలేకపోయాడు. 0. ఆయన కూడా ఓడిపోయాడు. సో ఎప్పుడు కూడా కులం అనేది ఎంతవరకు నిజం అంటే కేవలం చెప్పుకోవడం వరకు మాత్రమే. ఇది మన కులం ఇదని చెప్పేసి. అంతేందుకు మన అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే కాపు కులస్తులు అందరూ వచ్చి కనీసం వద్దని వారించే ప్రయత్నమో లేదా అండగా నిలిచే ప్రయత్నమో 10 గంటల పాటు సాగిన మారణకాండ అక్కడ ఎవరన్నా అడ్డుకోగలిగారా? వచ్చారా? కనీసం తోడుగా నిలబడ్డారా? లేదు కదా. అయిపోయిన తర్వాత కార్లు వేసుకొని వైజాగ్ నుంచి అటు నుంచి వచ్చారు. కానీ 10 గంటల పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనీసం అక్కడ చేరుకోలేకపోయారంటే అదే చెప్తుంది కదా వీళ్ళ కులం అంత బలం ఎంత ఉందన్నది. అంతేందుకు వాళ్ళ కూతులకు కూడా వేరే కులవస్తుల నుంచి చేశారు. అంటే ధనికులనే చూస్ చేసుకుంటారు తప్ప ఏం పేదవాళ్ళకి చేసుకోవాలని ఏం అనుకోరు కదా. అంతేందుకు జోగి రమేష్ గారు ఇంటి మీద దాడి జరిగింది. మరి బీసీలు ఎంతమంది ఉంటారు? వాళ్ళంతా వచ్చి ఈ జోగి రమేష్ గారికి తోడుగా అండగా నిలబడ్డారా? ఆయన కులం కానీ ఒక దేవినేని అవినాష్ గారు వచ్చి ఆయన ఫైట్ చేశాడు. ఎందుకంటే ఆయన అక్కడ బలం ఉంది కాబట్టి ఆయన వచ్చాడు. ఇంకా అది మెచ్చుకోవాలి. వీళ్ళు ఎవరో రాలేదు. ఆయన బీసీ కులంలో వాళ్ళు ఎవరన్నా వచ్చి కాపాడారంటే అది లేదు, జరగలేదు అసలు. లేదంటే ఆయన ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తాం అంటే ఎవరిని వచ్చి కాపాడేవారా? కాపాడలేదు కదా. అంతే. కులం అనేది కేవలం బ్రహ్మ మాత్రమే. అందరికీ కావాల్సిన ధనికులం. సో ఇప్పుడైనా సరే అప్రమత్తంగా ఉండి డబ్బు వైపే అందరూ పరుగులు పెట్టండి. మీకు రావాల్సిన డబ్బులు రాకపోతే అప్పుడు మీరు తిరగబడాలి తప్ప మీకు వస్తున్న డబ్బులు వస్తుంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి తప్ప ఈ కులం పేరు చెప్పారు అంటే మిమ్మల్ని వాళ్ళు చీట్ చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే కులం పేరు చెప్తున్నారంటే మీకు డబ్బులు కూడా ఇష్టం లేక చెప్తున్నారు అనమాట. మీకు ఏ సాయం చేయడం ఇష్టం లేక చెప్తున్నారు అనమాట. కులం పేరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు కేవలం మిమ్మల్ని ఆ పేరు చెప్పి మోసం చేయడానికి మాత్రమే చేస్తున్నారని అనుకోవాలన్నమాట. నిజంగా మీకు కూడా కులం మీద అభిమానం ఉంటే మీలోని ఒక తక్కువ ధనవంతుడైన కులం వాడికి ఓటేసి అప్పుడు మీరు కులం యొక్క అభిమానాన్ని చాటుకోండి. కులాభిమానం ఉండాలి ఎప్పుడైనా సరే, కానీ మీ కులం వాడినే గెలిపించాలన్న కోరిక ఉండాలి. ఏదో మీ ఏరియాలో వేరే కులం వాడు వచ్చి పోటీ చేస్తుంటే వాడిని గెలిపించకూడదు అనే పట్టుదల ఉంటే అప్పుడు మీ కులం వాడే ముఖ్యమంత్రి అవ్వాలి, లేదంటే ఉప ముఖ్యమంత్రి అవ్వాలి, మంత్రి అవ్వాలని కోరుకోనే శక్తి మీకుంటే అప్పుడు మాత్రమే కులం గెలిచినట్లు లెక్క. కులం గెలవాలి అంటే ఎక్కువ అత్యధికులు ఎంతమంది ఉన్నారో అంతమంది గెలిచి వస్తేనే అది నిజమైన కుల బలం. లేదంటే అది కేవలం భ్రమ మాత్రమే. మిమ్మల్ని విడగొట్టడానికి కొంతమంది రాజకీయ నాయకులు చేసే ఒక ఎత్తుగడ మాత్రమే ఈ కులం, ఈ మతం ఏదైనా సరే. ఏంటంటే ఈ డబ్బులు పంచడానికి పూర్తిగా అందరికీ పంచలేరు కాబట్టి ఇలాంటి కుల పిచ్చి మత పిచ్చి ఎవరైనా ఉంటే వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం, వారికి పూర్తిగా చేయకుండా ఉండడం కోసం ఒక ఎత్తుగడ మాత్రమే రాజకీయ నాయకులు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే నడిచొస్తున్నాం. ఆనాడు కాంగ్రెస్ నుంచి జరుగుతోంది, తెలుగుదేశంలో జరుగుతోంది, వైసీపీ పాలనలో జరుగుతోంది, బీజేపీ పాలనలో జరుగుతోంది. ఇది కేవలం ఏంటంటే ఒక డైవర్షన్ కోసం ఈ కులం అనే ప్రస్తావన, మతం అనే ప్రస్తావన తీసుకొచ్చేది. ఏంటంటే అందరికీ డబ్బులు పంచిపెట్టడం కుదరదు కదా. ప్రతి ఓటుని కొనలేరు వాళ్ళు. కొద్దిమంది ఓట్లు మాత్రమే కొనగలరు. సో ఎంత గెలుపుకు అవసరం అయితే అన్ని ఓట్లు కొనడానికి మిగతా వాటిని ఈ కులం ద్వారా చెప్తారు, లేదంటే మతం ద్వారా చెప్తారు, లేదంటే ఈ మనకి తెలిసినోడు చంద్రబాబు అని అంటారు, లేదా మనకు తెలిసినోడు జగన్ అని అంటారు, సో మనకు తెలిసినోడు పవన్ కళ్యాణ్ అని అంటారు. ఇది కేవలం అంత బ్రహ్మ. రాజనారాయణ గారు చెప్పిన దాంట్లో ఏ విధమైన నిజం లేదని చెప్పాలి. మీకు ఏమనిపిస్తుందో, అసలు ఈ కులం అనేది ఎంతవరకు నిజం అనిపిస్తుందో అన్నది మీకు గనక ఒక అభిప్రాయం ఉంటే తప్పనిసరిగా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారే 3 పార్టీలు మారారు. ఆయన కులం గురించి ఎలా మాట్లాడతాడు? చంద్రబాబు గారు కులం ఉందంటే అది ఎంతవరకు నిజం అవుతుంది? చంద్రబాబు గారు కులాన్ని పట్టించుకోరు, జగన్ కులాన్ని పట్టించుకోరు. కేవలం ధనకులు మాత్రమే పట్టించుకుంటారు వాళ్ళు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అందరినీ పట్టించుకున్నా ఆయన చేయలేడు. ఆయన అసహాయత. దానికి కారణం ఆయన కూడా కాదు, మీరు. ఎందుకంటే మీరు మీ కులం వాడికి ఓటేయాలని మీరే అనుకోరు. ఎవడైతే మీకు డబ్బులు ఇస్తారో వాళ్ళకే ఓటేయాలని మీలో కొంతమంది ఉంటారు. అందరూ కాదు, మీలో కొంతమంది ఓటేసి ఉండొచ్చు. కానీ డబ్బులకి ఎక్కువ లొంగిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న స్థాయి లోకల్ స్థాయి లీడర్ అయినా సరే తన కులం వాళ్ళని అందరినీ కూడేసుకుని తిరుగుతూ ఉంటాడు. కానీ సరిగ్గా తనకు ఒక ప్యాకేజ్
ప్రకటించగానే తను కూడా ఎవరైతే తనకు డబ్బులు ఇచ్చాడో ఆ కులం వైపు పరిగెట్టేస్తాడు. తన కులం వాళ్ళ వైపు నిలబడాలి అని అనుకోడు. ఈ మీడియేటింగ్ నాయకులు ఎవరైతే ఉంటారో కింది స్థాయి నాయకులు వాళ్ళు చేయవల్లే జరిగేది గౌరవ ఇదంతా. ఎందుకంటే డబ్బుకి ఎవడైనా లొంగిపోవాల్సిందే. సో మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే తప్పనిసరిగా తెలియజేయండి. అలాగే మీ అభిప్రాయాలను మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నా అభిప్రాయం నచ్చుంటే లైక్ తప్పనిసరిగా చేయండి. నమస్తే.